కట్టుబాట్లు ఎప్పుడూ ఆదర్శమే. పుష్యమాసం వచ్చిందంటే కఠోర నియమాలు పాటిస్తారు. కులదైవాలకు మొక్కులు చెల్లిస్తారు. ఆదివాసీల జాతరలో మొదటిది జంగుబాయి జాతర. దట్టమైన అడవి, సహ్యాద్రి పర్వత కొండ కోణంలోని కోట పరందోలి గ్రామంలోని గుహలో దీపం రూపంలో కొలువుదీరింది అమ్మవారు. ఆదివాసులు ఈ దీపాన్నే శక్తిపీఠంగా కొలుస్తారు. దీపం మహత్యం, జంగుబాయి జాతర విశేషాలపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆదివాసులు అంటేనే చరిత్రకు మూలవాసులు. ఆదివాసీ సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు ఎప్పుడూ మనకు ఆదర్శంగానే ఉంటాయి. అందులోనూ పుష్యమాసం ప్రారంభమైందంటే చాలు, ఈ నెల రోజుల పాటు వారు పాటించే నియమాలైతే పూర్తి స్థాయిలో కఠోరంగానైతే ఉంటాయి. దాదాపుగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అంతే ఘనంగా ఇటు ఆదివాసీలు జరుపుకునే మరో పండుగ జంగుబాయి జాతర. ఈ జంగుబాయి జాతర విశేషాలేంటి? మహారాష్ట్రలో నుంచి తెలంగాణ సరిహద్దులో ఉన్న కోట పరందోలికి జంగుబాయి అమ్మవారు ఎలా వచ్చారు? గృహలో కొలువుదీరి దీపం రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి అసలు ఎక్కడెక్కడి నుంచి ఇటు ఆదివాసులతో పాటు ఆదివాసీయేతరులు వస్తున్నారు. అసలు జంగుబాయి జాతర విశేషాలేంటి? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కొలువైనున్న జంగుబాయి జాతర, అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపుగా ఈ జాతరకు కేవలం ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలోనైతే ఆదివాసులు అయితే వచ్చి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకున్న పరిస్థితులు అనేది గ్రామాలకు కూడా పూర్తిగా ఇటు ఎడ్ల బండ్లతో పాటు కాలినడకన కూడా చెప్పులు లేకుండా అమ్మవారి వద్దకు ఇచ్చి ఇటు దర్శనాలు అయితే చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తారు? దర్శనానికి మీరు ఇప్పుడు ఎడ్ల బండ్లో వెళ్ళారు కదా, ఎంతమంది వెళ్ళారు? ఎక్కడి నుంచి, ఏ ఊరు మీరు? సార్ మాది ఆశేపల్లి సార్. మేము కాలినడకన వెళ్తాం సార్, చెప్పులు లేకుండా నడుస్తాము. మేము ఆశేపల్లి నుంచి ఇది శుక్రవారం వెళ్ళినాం సార్. అయితే జంగుబాయికి రెండు ముఖములు అయినాయి సార్ మధ్యలో. ఎట్లా మీరు ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లల కాంచెలు కూడా కాళ్ళకైతే చెప్పులు వేసుకోకుండా వెళ్తారు. ఏంది అసలు ఏంటిది? చెప్పులు ఫస్ట్ నుంచి దేవుడిని భక్తితో వెళ్తాం సార్ మేము. మా జంగుబాయి దేవుడు ఉన్నారు సార్, దాన్ని అక్కడ తీసుకుపోతాం మా జంగుబాయి గుహకు. అక్కడ భేటీ చేస్తాం సార్. అది ఇట్లా ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని రోజుల సమయం పట్టింది మీరు పోవడానికి? ఇప్పుడు ఇంటికి పోవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మేము శుక్రవారం నుంచి వెళ్ళినాం సార్. అయితే మధ్యలో ఆపుకుంటూ పోయినాం సార్. ఇట్లా అమ్మవారికి మరి ఎటువంటి నైవేద్యాలు ఏం పెడతారు? అక్కడ దర్శనం చేసుకొని రావడం వల్ల మీకు ఇంట్లో కానీ మీ ఊళ్ళో ఎట్లా ఉన్నాయి? మాకు సుఖ సంతలు ఉండాలని అక్కడ మొక్కుతాం సార్. అక్కడ కోళ్ళు మేకలు అక్కడ బలిచ్చి వస్తాం సార్. సుఖ సంతలు ఉండాలని, మమ్మల్ని బాగా చూడాలని కోరుకుంటూ వస్తాం సార్. గుంపులుగా ఏకంగా ఇటు కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న పెద్ద అనే తేడలేకుండా కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్రమంలో ఇటు ఎడ్ల బండితోటి కానీ లేదనుకుంటే ఇతర వాహనాలలో కాలినడకన కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు ఎవరు కూడా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మరలా తిరుగు ప్రయాణం అయితే అవుతూ ఉంటారు. అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల తమకు ఇంట్లో అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయనేసి అమ్మవారి దర్శనానికి ప్రతి ఏడు వెళ్తూ ఉంటాం. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకంతా శుభాలు కలుగుతున్నాయనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జంగుబాయి జాతరకు వెళ్ళే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో రోడ్ అయితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రోడ్ అయితే రాళ్ళ రప్పలతో అయితే నిండి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే కూడా కొంతమేర వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా జాతరకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు కానీ వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో అయితే నెరవేరలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా ఇటు స్థానిక నేతలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్పందించాలి. జాతరకు సంబంధించి వెళ్ళే రహదారులను కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని వారు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోటపరందోలి గ్రామంలో వెలిసినటువంటి జంగుబాయి జాతర సమీపంలో మనం ఉన్నాం. మొదటగా ఈ జాతరకు వస్తున్నటువంటి ఆదివాసులు అయితే ఈ టోప్లోకాస నదిలో స్నానం చేసిన తర్వాతనే అమ్మవారి వద్దకైతే వెళ్తూ ఉంటారు. ఈ జాతరకు సంబంధించి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయి. దాదాపుగా పుష్యమాసం ప్రారంభం నుంచి కూడా ఈ నెల రోజుల పాటు ఇటు ఆదివాసులు అయితే అత్యంత కఠిన నియమాలు అయితే పాటిస్తూ ఉంటారు. నెల రోజుల పాటు పూర్తిగా వాళ్ళ కాళ్ళకి చెప్పులు వేయకుండా కేవలం వాళ్ళు కిందనే పడుకుంటూ ఇటు తమకు సంబంధించినటువంటి దేవుళ్ళను అయితే కొలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదివాసీ పండుగలో మొదటి పండుగగా ఇటు జంగుబాయి జాతరను అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే జంగుబాయి జాతరలో సాధారణంగా మనం దేవుళ్ళు అంటే దేవాలయాల్లో ప్రతిమల రూపంలోనా లేదనుకుంటే బొమ్మల రూపంలో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జంగుబాయి జాతరకు సంబంధించి అమ్మవారు కేవలం దీపం రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు. ఇటు ఆదివాసులు అయితే ఒకటే చెప్తున్నారు, దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపం వెలుగుతోటే తమలో ఉన్నటువంటి చీకటి పారదోలి ఇటు వెలుగు వచ్చినట్టుగానైతే ఆదివాసులు అయితే చెప్తున్నారు. దాదాపుగా ఈ జంగుబాయి జాతరకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జంగుబాయి వారసులైనటువంటి వెట్టి, తురుం, కొడవ, రాయ్, సీడాం, సలాం, మరప్ప, ఎర్రకురం, మడాడి గోత్రాలకు చెందినటువంటి వేలాది కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ ఏతరులు కూడా ఇక్కడికి వచ్చి అయితే అమ్మవారి ఇటు మొక్కులను అయితే తీర్చుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జంగుబాయి జాతరకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఏడాది ఇటు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కాలేదు. ఖచ్చితంగా ఇంకా ఏర్పాట్లు చేయాలనేసి ఆదివాసులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని గృహలో కొలువుదీరినటువంటి జంగుబాయి జాతర, అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మొదటగా ఆదివాసులు టోక్లపస నదిలో స్నానం చేసిన అనంతరం ఇక్కడ పూజలు చేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఇటు గ్రామానికి సంబంధించినటువంటి పటేళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అసలు చరిత్ర ఏంది జంగుబాయి అమ్మవారిది? కాలు మొక్కితే మాకు ఏం కావాలంటే అవి ఇస్తుంది. అట్లా ఇక్కడ స్నానం చేసి పూజలు చేసి మళ్ళీ అటు పోతున్నా సార్. పోతే అక్కడ గుహలు ఉంటుంది, గుహల్లో పోయి మళ్ళీ కాళ్ళు మొక్కి మేము వస్తాము. మాకు ఇది ఏమంటే ధనం ఇస్తుంది సార్, మాకు ధనము ఇస్తుంది. ధనం ఇది కాళ్ళు మొక్కితే ధనం ఇస్తుంది. మాకు ఏం రావాలంటే మాకు వస్తుంది. అది దాదాపు ఒక ఇటు తెలంగాణ, మహారాష్ట్ర నుంచే కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మీ 8 వర్గాలకు చెందిన వంశస్థులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మరి ఇక్కడ? గతంతో పోల్చుకుంటే కొంతమేర మెరుగయ్యాయి. ఇంకా మెరుగు కావాల్సిన, ఇంకా డెవలప్మెంట్ కావాల్సిన ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఈ డెవలప్మెంట్ కావాలంటే మాకు ఇవి ఇప్పుడు రోడ్ కావాలా, ఇది ఇంకా ఈ షెడ్ మంచిగా కావాలా ఉండడానికి. ఇది ఒకవేళ వర్షం వస్తే అవి ఉండాలా, మాకు పోవడానికి ఇంకా ఈ తవ్వ మంచిగా కావాలా. మాకు అది తాగడానికి ఇంకా నీళ్ళు కావాలి. బాగా దూరం నుంచి తీసుకొస్తున్నారు. అది ట్యాంక్ తోటి తీసుకొస్తున్నారు. అది ఇంకా అది టొప్లకస నుంచి తేవాలంటే బాగా కష్టం అవుతుంది. చెప్పులు లేదు, ఏమీ లేదు, కాళ్ళకు మంచిగా ఉండాలని అట్లా ఉంటుంది సార్. దానికి ఇది జాగా మంచిగా కావాలి సార్. ఇది సైడ్ నుంచి గోడ కావాలి మంచిగా. ఇది మొత్తం మట్టిపోతుంది అటు, అట్లా ఉంటుంది. పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసులు అత్యంత పవిత్రంగా ఈ నెల రోజుల పాటు అయితే కఠోర నియమాలు పాటిస్తారు. ఇటు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి జంగుబాయి జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కోటపరందిలో ఇటు సహ్యాద్రి పర్వతాల నడుమ వెలిసినటువంటి ఇటు గృహలో దీపం జ్యోతి రూపంలో వెలిసినటువంటి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనం అమ్మవారికి నైవేద్యాలు వండే ప్రాంతంలో ఉన్నాం. మనతో పాటు ఇటు ఆదివాసీ మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, అమ్మవారికి సంబంధించి మీరు ఎటువంటి నైవేద్యాలు వేటితోటి చేస్తారు? గోధుమ పిండి,
గోధుమ పిండి బెల్లం డార్లు అవి వేసుకొని రొట్టెలు చేసి జంగుబాయికి పూజలు చేస్తాం. ఎన్ని రోజులు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ? 2 రోజులు వచ్చినాం. ఇక్కడ వచ్చి నిన్న వచ్చినాం, ఇక్కడ ఇవాళ వచ్చినాం. 2 రోజులు అవుతున్నాం. మా ఊరు గుట్టజాల. 4 రోజులు అవుతాయి ఇక్కడ ఇంటికి పోయేదాకా. నడుచుకొని వస్తే ఒక వారం రోజే అవుతుంది. మేము ఇంటికి వెళ్ళి వెళ్తాం, ఆల్కు పూతాలన్నీ చేసి కాలు మొక్కి చప్పులు లేక ఏం లేక ఇంటికి నియమంతో కొందరు నడిచి వేస్తారు, కొందరు కసరాలతో వేస్తారు, కొందరు మోటారు బండ్లు అవిటితో వచ్చి మొక్కుంటా పూజలు చేసుకుంటా తీయడిది చేస్తాం. తీయడి చేసి మన పొద్దుకి ఏమో వేరేది పూజ ఉంటుంది, అట్లా చేసుకుంటా. ఈ 4 రోజుల పాటు మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు? ఇటు కాళ్ళకు చెప్పులు వేయకుండా ఒక నెల జరుగుతైతే మేము ఇక్కడ వచ్చి 4 రోజులు 3 రోజులు ఉంటున్నాం, మరి వెళ్ళిపోతాం. మళ్ళీ వీళ్ళు ఉండటంలో ఎప్పుడు వాళ్ళు ఒక నెల ఉంటారు. అందరూ చిన్న పిల్లోని కాడికి వెళ్ళి ఇంత సంటి ఉన్నా కానీ చెప్పులు లేక వస్తాం ఈ దేవుడు కాడ పండుగ. ఇదే మాకు మంచిగా జరుగుతుంది బాగా. మేము మొక్కుతాం, అయితే మాకు అందుకే ఇంత దూరంకి వెళ్ళి కష్టం మేము వస్తున్నాం. మంచిగా జరుగుతున్నది. దాదాపు చూడొచ్చు, ఇటు ఆదివాసీ యువతులతో మహిళలతో పాటు ఇటు ఆదివాసులు కూడా చెప్తున్నది ఒకటే, అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మాకు ఇంట్లో అన్ని రకాలుగా శుభాలు కలుగుతున్నాయి. ప్రతి ఏడాది కూడా పుష్యమాసంలో మొదటి పండుగగా ఇటు జంగుబాయి జాతరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తాము. ఈ సమయంలో జాతరకు వచ్చే సమయంలో చిన్న పిల్లవాళ్ళని మొదలుకొని ప్రతి ఒక్కరం కూడా కాళ్ళకి చెప్పులు వేయకోకుండా 100 కిలోమీటర్లు కూడా జాతరకు నడిచి వస్తాము. అమ్మవారికి సంబంధించి ఇక్కడ నైవేద్య రూపంలో రొట్టెలతో పాటు శనగలు ఇటు బెల్లంతో చేసినటువంటి పిండి వంటకాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తామనేసి వారు చెప్తున్న పరిస్థితి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోటపరందేవులిలో కొలువై ఉన్న జంగుబాయి జాతర అయితే అంగరంగ వైభవంగా సాగుతోంది. జాతరకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా నిధులు కేటాయిస్తూ ఇక్కడికి వస్తున్న ఆదివాసులకు ఇబ్బంది కాకుండానైతే అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. మనకు అందుబాటులో ఐటీడీఓ పీఓ గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గతంలో జాతరకు సంబంధించి కూడా 10 లక్షలు అయితే జాతరకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో నిధులు అయితే కేటాయించారు. ఈ ఏడాది ఎలా కేటాయించారు? గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎటువంటి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? సో ఇది అత్యంత ప్రముఖత కలిగిన జంగుబాయి జాతరలో ఈరోజు చాలా భక్తిగా వచ్చారు. ఇది పూష మాస స్టార్ట్ వస్తారు. సో ప్రతి సంవత్సరం ఐటీడీ నుంచి చాలా అరేంజ్మెంట్స్ ఇక్కడ జరిగినాయి. సో ఈ సంవత్సరం కూడా ఇంకా జరిగినాయి. మినిస్టర్ మేడం ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ చెప్పినట్టు ప్రకారం కమిటీకి 5 lakh ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ డిటిడి ఆసిఫాబాద్ ద్వారా అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ అది ఇవ్వడం జరిగింది. సో అదే ప్రకారం కొన్ని రోడ్ రిపేర్స్, వాటర్ సంబంధించి అది అరేంజ్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. శానిటేషన్ సంబంధించి డిపిఓ గారు, తర్వాత మన మెడికల్ సంబంధించి మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేలాగా ఈ సంవత్సరం కూడా మంచిగా పండుగలాగా అరేంజ్మెంట్స్ ఇక్కడ జరిగినాయి. భక్తులు ఇక్కడ చాలా మంది మొత్తం దేశం నుంచి వచ్చారు. సో మనకు చాలా సంతోషం. అయితే ఇటు భక్తుల దగ్గర నుంచి ఆదివాసుల దగ్గర నుంచి కూడా ఒకటే వినబడుతుంది, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేసినప్పుడు కూడా తాము 2 నుంచి 3 రోజుల పాటు ఇక్కడ స్టే చేస్తూ ఉంటాం, కానీ మాకు సరిపడా షెడ్స్ లేవు, ఈ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ లేవు, త్రాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ కోసం మీరు ఎటువంటి కృషి చేయాలి? సో ఈ సంవత్సరం ఇంకా 5 టెంపరీ టాయిలెట్స్ ఇంకా ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్స్కి ఇప్పుడు ఏమైనా షెడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అది కూడా రిపేర్స్ జరిగింది, పెయింట్ జరిగింది. ఇంకా కావాలి ఉంటే కమిటీ వాళ్ళు ఇప్పుడు మొత్తం 1 నెల ముందుగా మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కమిటీ వాళ్ళు ఏమేమి పాయింట్స్ చెప్పారు అది ఆల్రెడీ అరేంజ్మెంట్ జరిగినాయి. షెడ్ సంబంధించి ఓన్లీ రిపేర్స్ అండ్ పెయింట్ చెప్పారు, అది కూడా జరిగింది. సో ఇంకా ఏమైనా కావాలి ఉంటే అది కూడా తప్పకుండా తీసుకుంటాం. మనతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగేసాం. చెప్పండి, అసలు ఈ జాతరకు సంబంధించి కేవలం తెలంగాణ మహారాష్ట్ర నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆదివాసులు అయితే వస్తూ ఉంటారు. వారికి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, ఎలా ఉన్నాయి ఇక్కడ? అయితే పూస్ మాస ఈ పవిత్ర పూస్ మాస రోజు దీపారాధన ఉంటుంది. పున్నం రోజు మహా పూజని పెడుతున్నాం. 28 నాడేమో ముగింపు పూజ ఉంటుంది. అయితే ఈడ
తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఎవరు మన ఆదివాసులు ఉన్నారో ఈడ సాంప్రదాయబద్ధంగా వస్తున్నారు, పూజ చేసి వస్తూ పోతుంటారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనకు 10 లక్షల నిధులు ఇస్తున్నది. కాకపోతే ఒక 2 సంవత్సరాల మంచి 10 లక్షల వరకు ఇచ్చేసింది. తర్వాత గ్యాప్ చేసి మేము చైర్మన్ అయినప్పటి నుంచి మళ్ళీ మేడం గారి, ITDFO గారికి, కలెక్టర్ గారికి, మళ్ళీ మినిస్టర్ గారికి కలిస్తే ఒక 5 లక్షలు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పినట్టయితే మా అధికారులు కానీ, PO కానీ, కలెక్టర్ కానీ, మా DD కానీ, ఏఓలు కానీ వీళ్ళైతే మాకు సంప్రదించి కొంచెం మాకు మెరుగైన సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఎక్కడెక్కడి నుంచో ఇటు 8 తెగలకు సంబంధించిన ఆదివాసులతో పాటు ఆదివాసేతరులు కూడా అమ్మవారిని అయితే దర్శించుకునే పరిస్థితులు అయితే. అసలు ఏంటి అసలు అమ్మవారి చరిత్ర ఏంది? మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చేసి గృహలో కొలువై ఉండడానికి కారణం ఏంటి? అయితే మేము ఫస్ట్ ఆదివాసి అనేది మూలవాసి ఫస్ట్. అయితే మేము మా 4 గోండ్ రాజ్యం ఉన్నప్పుడు మా తెగకు ఒక తెగ సార్పెసాగ అనేది. అయితే తుమ్రం, మరప్ప, మన రాయసీడం, సలాం, వెట్టి, ఎర్రకుమర, మరప్ప, మండడి వీళ్ళు 8 తెగలుడి ఈడ పూజలు చేసుకోవాలి. అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళు భక్తులని పూజలు చేసుకుంటా పంపుకుంటా సాంప్రదాయంతో ఉండవలసింది ఉంది. అయితే బాగా రోజుల నుంచి ఇంటికాడ మంచిగా ఉంటేనే ఈడ వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారుతూ పోతున్నది, ఇప్పుడు వస్తుండ్రు. కాకపోతే మొత్తానికి యాత్ర అనేది కాదు, ఇది ఫస్ట్ ఇంద్రసభ. అయితే దేవుళ్ళు వచ్చేసి కలిసి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కలిసిపోయేటోళ్ళు. మేము 8 తెగలేమో పూజలు చేసి పంపేటోళ్ళము. మేము కొత్త పెళ్ళి అయినా కానీ కొత్త పెళ్లి బిడ్డలకు ఇంకా మేము బేటికి కోరికలను చేసి కలిపి పంపుతాం. అయితే ఇప్పటి మందం అయితే మాకు అధికారులంతా సహకరిస్తాం. అయితే ఫస్ట్ సృష్టించినప్పుడే దీపం వెలుగు కదా. అయితే అమ్మవారు వెలిగించినప్పుడే మనము వెలుగులో వెళ్ళినాం. అయితే ఆ అమ్మవారే అని ప్రపంచంలోనే దీపం కదా, ఆమె అని కొలుస్తున్నాం. నమ్మకంతో వస్తారు, మన వచ్చి మొక్కిపోతారు, మళ్ళీ మొక్కులు తీరడానికి వచ్చేస్తారు. ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య అయితే పెరుగుతూ ఉన్నది. ఈ భక్తులు పెరుగుతున్నారు కానీ ఫెసిలిటీస్ అయితే కొంతమేర లేవనేసి అయితే వినబడుతుంది. వాటికి సరిపడా అంటే వచ్చే ఏడాదికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే భక్తులైతే ఈ మధ్య బాగానే ఎక్కువనవుతున్నారు. కాకపోతే మన అధికారులతోటి గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళను రావడానికి నీటి సౌకర్యాలు కానీ, మురుగుదొడ్లు కానీ ఇలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అమ్మవారిని దీపం రూపంలో తాము కొలుస్తున్నాం. అమ్మవారిని నమ్మి ప్రతి ఏడా మేము ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమ్మవారి దీవెనలతోటి వారి ఇంట్లో అన్ని రకాలుగా శుభాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఏడాది కూడా ఇటు భక్తుల సంఖ్య పెరుగుతుందనేసి వారు చెప్తున్నారు. అయితే భక్తులు పెరుగుతున్నారని కొంతమేర ఇక్కడ సౌకర్యాల లేమి అయితే ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఇటు ఆదివాసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇక్కడ ఆదివాసీలు కూడా పరందోలిలో గృహలో ఇటు దీపాన్నే అమ్మవారుగానైతే వారు భావిస్తూ పూజలు అయితే చేస్తున్నారు. అసలు అమ్మవారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కొలువు తీరిన తర్వాత ఆదివాసులకు ఎటువంటి వరాలు ఇస్తున్నారు అనేసి చెప్పడానికి మనకు అందుబాటులో కటౌడాలు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. దాదా రామ్ దాదా. ఇటు అమ్మవారు మహారాష్ట్ర నుంచి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కోట పరందోలికి వచ్చి ఇక్కడ గృహాలైతే కొలువు తీరారు. అసలు అమ్మవారి చరిత్ర ఏంది? ये चंद्र सूर्य ये आकाश पाताल जब तैयार हुआ वो टाइम में अवतार ये जंगो देवी अवतार से वो बड़ी है, वो महालक्ष्मी है. तो अवतार ये गोंडवान के लिए और ये 4 सगे के लिए ये गोंडवान के लिए जन्मा हो गए हैं. येडू मेटना संधि 14 मेटना घोंदी याद खान कोटा परंदली भिड़वार आफांग चावड़ी आफांग भिड़वार ये अवतार से ये ले लिए. तो जब वो यहाँ खड़े हुआ याद खान कोटा परंदली में खड़े होके इधर देखे मदान जमीन ताकतान नूकानूर राजूर मानेगार चाहंदूर खसबा ये चतुर्खंड दुनिया नवखंड पृथ्वी 10वीं काशी खंड का जो है सो वो जंगो देवी
नीचे करके उपहार करने के बाद इजहार ले लिए। ये चतरखांड दुने नौखांड पृथ्वी दावी काशी खान का ये गोंडवान के लिए ये तैयार होगा। जब वो पारेंडे खड़ा उसके बाद जंगोदेव पैदा होके ये नाता नहीं है गोता नहीं था। जब ये खानदानी ये कैसा होंगे बोल के पारेंडे खड़ा कोई पेन 36 का वो पारेंडे खड़ा कोई पेन पैदा होके वो काली कंकाली जंगू देवी को हमारे पास मेरे को जागा देना बोल के बोली। कौन काली कंकाली बाई को बोल दिए तो जब तेरी को जागा देती, लेकिन हमारा बात सुन के तुम रहना पड़ता। तुम्हारे बेटे आज नहीं कल आएंगे, आज देवलोकम है कल कलियुग आएंगे। तो जब तुम्हारा वंश की खानदान आने को जरूरी है, तेरे को देते जागा बोल के ये काली कंकाली बोल के बिठाए सोए। वो चिराग दिखा रहा है, वो काली कंकाली उसको जाग पारेंडे डीवे जोड़ा समिया ये चिराग तुम पकड़ के रहो। पूस महीना भावे ये दसरा ये 3 पांजी गोंडवाना का ये हम तुम्हारे बेटे आएंगे आगे साल जमा न होने का बाद बोल के उन्हें बोल दिए। जब इसको बिठा के जब वो पारेंडे खड़ा को पेन शंभू महादेव क्या कहा उसको खाना दे दिए, सब खाना दे नहीं माना। जब उसको ये वो गीत बड़ा बात है दगुर मानता है बती छाट कट की बात वहां से पारेंडे खड़ा को अपन यादी में गिरे। यादी से पांडी कुप्पार लिंगो जंगोबाई पांडी कुप्पार लिंगो हीरा सुका ये तीनों ये आगे साल में कैसा होंगे बोल के और उन्हें विचार करके उसको देव को निकाल के फोरो फाटर धने गांव में लेके गया। जब फोरो फाटर धने गांव में लेके जाके अब पेन सोची वेन पेन होने के बाद तैयार होगा। हर सगुन 4 वतन दिए हैं, 4 वतन देके जंगोबाई पांडी कुप्पर लिंगो हीरा सुकई 4 वतन बता दिए हैं। जब 4 वतन पकड़ लिए, जब 4 सगे होने का बाद ये यादी के गिरे से है मैं कैसा निरंकार वैसा हम हमारे को सगा निरंकार बोल के ये जंगावीन सार पेन सगा 8 घरा बोल के ये आफांग चावड़ी आफांग भिड़वार में ये जंगो देवी मेरे को पूजे कद्दार होना बोल के तुमरा बड़ा भाई उसके पीछे कोडप्पा उसके पीछे और ये रायसड़म के बाद सलाम के बाद वेट्टी के बाद और वेट्टी के बाद मरापे के बाद हेरे कुमरे के बाद ईसुरगुंडी मंडाड़ी। जब ये नाता नहीं था, जब यडुम प्रवाद 9 लाख झारा से जो पक्ष के बैठा के सियामनी करोड़ में बैठ के जाके समुद्र में जाके 7 समुद्र के पार होके वो उसके ये जंगोदेव प्रवेश होगा वो मंडाड़ी को जब पक्ष में बैठ के चला गया आकाश से यडुम प्रवाद 9 लाख झारा में जाके देनार काटी लाए हैं। जब यहाँ आके जंगोदेव के पास मंडाड़ी दे दी है वो टाइम में खानदान, तो जब 4 सगन को बुलाए यहाँ देखो तुम कली का फूल का तुम खा के तुम भ्रष्टाचार 4 सगे को हो रहा है, तुम्हारे नाता गोते के लिए ये देनार काटी देता हूँ बोल के बोल दिए हैं। जब देनार काटी 4 सगे को येडविन सगे को 7 घने की काटी। जब 4 सगे में 4 वतन यहाँ का देव जंगोदेव निर्माण करे सो 4 सगे को उसलिए गया वाले हमारे पास ऊपर से तुम रह जाओ, हमारा नेकी 12 उस 12 पुनः तुम 4 सगे को चलो, तुम्हारे अन्नम बोले तो अन्नम देते, धन बोले तो धन देते, संतान से ले से लोगों को संतान देने के गोंडवाने को हम लिए से अवतार तुम्हारे के पार्टी पकावाने को जरूरी है। लेकिन हमारा चलना बोल के वो टाइम में 4 सगे अब तक हम पिए दारू, लेकिन हम गोंडवाने दारू नहीं पीते बोल के जब वचन हो गए हैं उसलिए 4 सगे यहाँ आना जरूरी है। అమ్మవారిని దర్శించుకునే టైంలో కేవలం ఆదివాసీల సంస్కృతికి అనుగుణంగా ఉండడంతో పాటు మరోవైపు కేవలం డప్పు చప్పులతోటి వాయిద్యాలు మాత్రమే వాడుతూ ఉంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు? ఇప్పుడు టోప్లగాస నదిలో స్నానం చేసి వచ్చేటప్పుడు ఎటువంటి పూజలు చేస్తారు? మేము సార్ ఇక్కడ దర్శనం చేయడానికి సార్ పొద్దున సార్ ఉపవాసం చేస్తాం సార్, స్నానం చేసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారికి చెప్పులు లేకుండా వచ్చి దర్శనం చేసుకుంటామండి. అక్కడ ముందు వాగు ఉంది సార్, ఆ వాగులో స్నానం చేసి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తాం సార్. ఆదివాసుల ఆరాధ్యం జంగుబాయి సార్,
మేడారం సమ్మక్క సారక్క తర్వాత గిరిజనుల అతి పెద్ద దేవస్థానం ఏదైనా ఉందంటే జంగుబాయి సార్. మేము సార్ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ పుష్పమాసంలో సార్ ప్రతి సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకుంటాం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సార్ జంగుబాయి దేవస్థానం సార్. మహాశక్తివంతమైన దేవి సార్. ప్రతి సంవత్సరం కూడా వస్తాం సార్, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు, ఇక్కడ ఆనందంగా గడిపి సార్ వెళ్తాం సార్ మేము. ఇటు తెలంగాణ మహారాష్ట్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలోనైతే 8 తెగలకు సంబంధించినటువంటి వంశస్థులతో పాటు ఆదివాసీ ఏతరులు కూడానైతే అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. కాకపోతే గతంతో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఫెసిలిటీస్ మాత్రం పూర్తి స్థాయిలో లేవు. ఎట్లా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇంకెటువంటి అభివృద్ధి ఇక్కడ కావాలని కోరుకుంటారు సార్? గతంలో కంటే ఇక్కడ ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయింది సార్. గతంలో సార్ ఇక్కడ ప్రహరీ గోడ లేకుండే, దాని తర్వాత ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా లేకుండే, నీళ్ళ సౌకర్యం కూడా లేకుండా సార్. ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే గారు అన్ని ఇక్కడ సెట్ చేస్తున్నారు సార్. దీనికి స్పెషల్గా కూడా ఫండ్స్ ఇచ్చారండి. ఇప్పుడైతే బాగుంది సార్. ఇక్కడ ఇంతకుముందు పార్కింగ్ ఇక్కడ సార్ ఏదైనా సార్ ఇక్కడ వసతి కోసం సార్ ఏదైనా మన వసతి గృహాలు అనేది ఏమైనా నిర్మించాలి సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్ కదా సార్, ఇది అవుట్ సైడ్ అంటే ఏదన్నా ఒక రూమ్స్ లా సార్, ఒక 10-15 రూమ్స్ అలాంటి వెయిటింగ్ రూమ్స్ కానీ ఏదైనా కడితే బాగుంటుందని మా అభిప్రాయం సార్. చూడొచ్చు ఇటు ఆదివాసీ కట్టడాలతో పాటు కూడా ఆదివాసీ ఏతరులు కూడా చెప్తున్నది ఒకటే, ఏదైతే జంగుబాయి జాతరకు వస్తున్న క్రమంలో మొదటగా టోప్లకస నదిలో స్నానం ఆచరించిన అనంతరం ఇక్కడ రౌడల వద్ద ఇక్కడ పూజలు చేసిన తర్వాత మరలా ఏదైతే గృహలో కొలువు తీరినటువంటి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారు వీరు. అమ్మవారికి పూర్తి స్థాయిలో పూజలు చేసిన తర్వాత మరలా ఇక్కడికి తిరిగి వచ్చి కుటుంబం అంతా కూడా ఒక గుంపుగా సమూహంగా కూర్చొని ఇక్కడ భోజనాలు అయితే చేస్తారు. అయితే తెలంగాణలో మేడారం జాతర తర్వాత అతిపెద్ద మహా జాతర కూడా ఇటు జంగుబాయి జాతరను అయితే కొనసాగుతుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంతమేర ఇక్కడ అభివృద్ధి జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలోనైతే అభివృద్ధి కాలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు మహారాష్ట్ర తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు అందించే దిశగానైతే వారు చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నారు. ఇది జంగుబాయి జాతరపై ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మరలా మనం ఇంకొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, జంగుబాయి జాతర నుండి.